సార్ ఇప్పుడు నవీన్ యాదవ్ ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది సార్? చూడమ్మా, గెలుపు అనేదే ముఖ్యంగా. మెజార్టీ అంటే మళ్ళీ నువ్వు హనుమంతరావు గారు 1,00,000 అన్నారు, వాళ్ళకు 30,000 వచ్చినాయని అంటారు కాబట్టి మేము గెలుస్తున్నాం. పక్క మాకు పోటీ లేదు, ఎందుకంటే మేము చేసిన అభివృద్ధి 6 డిక్లరేషన్ అమలు చేసినాం. కేవలం మహిళలకు ఇచ్చే 2,500 ఇయ్యలే, ఎందుకంటే వాళ్ళు చాలా అప్పు చేసిపోయారు, లక్షల కోట్లు. కనుక అది ఇయ్యలేము. ఇంటికి ఒకటి ఇస్తాం, ఎందుకంటే ఏ ఇట్లా అడిగినా ఎంతమంది పిల్లలు అంటే 5 ఆడపిల్లలు, మగ పిల్లలు లేరు. నాకు కూడా 3 ఆడపిల్లలే. కనుక మహిళల సంఖ్య పెరుగుతూ ఇంటికి ఒకటి ఇస్తాం, తప్పనిసరిగా జరుగుతుంది. అది నేను చార్మినార్ దగ్గర రాజీవ్ గాంధీ సద్భావనలో ముఖ్యమంత్రి గారు మహిళలకు ఇచ్చే వాగ్దానం చేయాలి. ఇక బంగారమా, అది ఇచ్చే పరిస్థితులు లేవు. ఇంతకుముందు ఎవరిని అడిగినా ఎన్ని తులాలు పెడతా, తులాలు లేదమ్మా, మా బిడ్డ చదువుకున్నది, కంప్యూటర్ టప్ 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 కొడుతుంది, అదే ఇన్కమ్ అనుకోని మీరు చేసుకోవాలి తప్పితే బంగారం అడిగితే నాకు అడుగు. కనుక బంగారం ఇవ్వము, ఇంటికి తప్పనిసరిగా ఏది 2,500 ఇచ్చడానికి మేము పూర్తి చేస్తున్నాం. ఏదైతే నిరుద్యోగ సమస్య 60,000 ఇచ్చినాం, అదేవిధంగా ఫ్రీ బస్ ఇచ్చినాం. ఫ్రీ బస్సులో కూడా తల్లి పోతుంది సూర్యాపేటకు, బిడ్డ దగ్గర పోయి వచ్చింది. అరే ఏడిపోతున్నాడు, అరే నువ్వు మొన్ననే పోయేస్తా, రోజు పోతా, మా కాంగ్రెస్ వాళ్ళు ఫ్రీ బస్ ఇచ్చిందని అంటున్నారా లేదా? మహిళలు ఖుషి అందరూ ఉన్నారు. కేవలం అపోజిషన్ పార్టీలే రౌడీ అని లేకుంటే కమిషన్ అని ఇదే మాట. వాళ్ళు ఎందుకు ఓడిపోయినో తెలుసుకోమను. దాని మీదకి రేవంత్ రెడ్డి సవాల్ అంటూ, ఏం సవాల్ రాబోయ్? ప్రజలే నిర్ణయం ఇచ్చారు కదా, నా 10 ఏళ్ళు ఉన్నా ప్రజలు ఓడగొట్టినారు, అదే నిర్ణయం. ఇంకా మళ్ళీ రేవంత్ రెడ్డిని పిలిచేదండి, తప్పనిసరిగా ప్రజలు నిర్ణయం వచ్చిండ్రు. హస్తం గుర్తుకేస్తారు. ముస్లింలో కూడా మార్పు వచ్చింది. ఒక అమెండ్మెంట్ తెచ్చారు, 3 తలాక్ అన్నారు, ఏ సలా కబ్జానా అంటారు, ఐసీ బోర్ ఏ సలా కబ్జానా పోయి అంటున్నారు. కనుక వాళ్ళలో కూడా మార్పు వచ్చింది. ఇక్కడ ఎంఐఎం కూడా పక్కకు జరిగి మొదలు పతంగు ఉండే, ఇప్పుడు పతంగు పంజా పంజా అప్కే పంజేకు ఓడదాలు, అప్కే పంజేకు అంటున్నారు. అంటే ఎంత మార్పు వచ్చిందో చూడు. తప్పనిసరిగా కాంగ్రెస్ గెలుస్తుంది. ఏ టీవీ మీద ఓల్గా మంచిగా చూపించు. నమస్తే. సార్ ఒక మాట, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూస్తుంటే మొన్న ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని విజ్ఞప్తి చేస్తున్నారు. అవకాశం ఇస్తే అది కాదమ్మా, నేను నీ మాటకే ఒప్పుకుంటున్నాను. ఒక్కసారి అవకాశం ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? పవర్ లో మేమున్నామా లేదా? ఇంకా మాకు 3 ఏళ్ళు ఉన్నది. మేము ఇచ్చిన వాళ్ళు రావాలి ఎప్పుడు, గెలవాలి ఎప్పుడు, మళ్ళీ ఓటేయాలి. అందులోనే వాళ్ళు ఇట్లనే పంచాయతీ శురువైంది. నిన్నటిదాకా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అన్నది కవితమ్మ, మళ్ళీ ఇప్పుడు బతుకమ్మ కూడా విడిపోయింది. కనుక నా ఉద్దేశంలో వాళ్ళ ఇంట్లో పంచాయతీ వేరున్నది. ఇక నీకు తెలుసు కదా, బీజేపీ హిందుస్థాన్ కా ప్రధానమంత్రి ఓబీసీ అన్నాడు, ఏం చేసిండు? 3 సార్లు గెలిచిండు, బీసీలకు న్యాయం చేసిండు. అదే రాహుల్ గాంధీ అగ్రకులాల్లో పుట్టిన పేదవాని గురించి ఆలోచన. వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జిత్తిన ఇచ్చేదారి ఎవడని ఉన్నాడా? మాకు ఒక దిక్సూచి కనిపించిండు, దాన్నే రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేసిండు. తప్పనిసరిగా రేపు 42% ఫస్ట్ నుంచి 19th వరకు శీతాకాల సమావేశాలు పార్లమెంట్ అందరి దగ్గర పోయి కాళ్ళు మొక్కుతా, దండం పెట్టి, నేనే కాదు పోదాం చలో ఢిల్లీ అంటున్నా అందరు బీసీ సంఘాలు. అది నిర్ణయం అయితే మా భవిష్యత్తు, ఇది చట్టం రావాలి 9th షెడ్యూల్లో, అప్పుడు మాకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు జిల్లా పరిషత్ల రిజర్వేషన్ తో పాటు రేపు మాకు అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేలు అవుతాం, ఎంపీలు అవుతాం. కనుక మాకు న్యాయం జరగాలని కోరుతున్నా. తప్పనిసరిగా నవీన్ యాదవ్ గెలుస్తాడు. మళ్ళీ నువ్వు మైక్ పెట్టు, అప్పుడు